మనము పాత నిబంధనలో ఉన్న రాజులను ధ్యానిస్తూ వస్తున్నాం. పాత నిబంధనలో ఉన్న యూదా రాజులను గూర్చి ధ్యానించుటకు ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలీలు యూదా వారు వేరువేరుగా ఉన్నారు. యూదా రాజ్యమునకు 21 మంది రాజులు, ఇశ్రాయేల్ రాజ్యమునకు 19 మంది రాజులు అని నేను యూదా రాజులను గూర్చి మీకు తెలియజేయటం జరుగుతుంది. దేవుడు మనలను కూడా రాజులైన యాజక సమూహముగా చేసి దేవుని సన్నిధిలో మనము ఈ ఉన్నతమైన రాజు దేవుని పిల్లలముగా, యువరాజులముగా ఈ విధమైన స్థితిని దేవుని కృప ద్వారా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచిది. గత బుధవారం మనము యోతాము కుమారుడైనటువంటి ఆహాజును గూర్చి ధ్యానించాం. ఆహాజులోని అన్ని కార్యములు తప్పైన కార్యములే ఉన్నాయి. ఆహాజులో అన్ని దేవునికి భిన్నమైన కార్యాలే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆహాజు ఏ కార్యము కూడా దేవునికి అంగీకారమైన కార్యములు చేయలేదు. పిదపాతుడు అలాగే మృతి పొందాడు. అతని యొక్క శవము యెరూషలేములో పాతి పెట్టబడింది గాని రాజుల సంఖ్యలోనికి తేబడలేదు. దేవునికి స్తోత్రం. ఈ ఆహాజు మృతి పొందిన తరువాత అతని కుమారుడైన హిజ్కియా అనే రాజు అతనికి బదులుగా రాజయ్యాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. దయచేసి మొదటి వచనాన్ని చదువుకుందాం. అమ్మా, 2వ దినవృత్తాంతముల గ్రంథం. అమ్మా, నేనేం చెప్పాను? 20. సారీ, అంటే కళ్ళజోడలేదు కదా, మార్పు వచ్చింది. 29వ అధ్యాయము మొదటి వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభు సముఖంలో మనమందరం చేతులెత్తి నోరు తెరిచి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాసము ఐక్యతను బట్టి దేవునితో గల సాన్నిధ్యము కొరకు ఆర్భాటముగా స్తోత్రం చేయుదుము. బిగ్గరగా స్తోత్ర 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 స్తోత్ర. మనము చదివిన వాక్య భాగమును, మన ధ్యానములను దేవుడు ఆశీర్వదించుట కొరకు మరొకసారి ఆర్భటించి స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహాజు కుమారుడైన హిజ్కియా అనేటువంటి రాజుని మనము చూస్తున్నాం. ఈ వాక్యములో 29వ అధ్యాయం మొదటి వచనములో దేవుని బిడ్డలారా చాలా క్లుప్తమైన మాటను మూలవాక్యముగా మనము చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ హిజ్కియా అనేటువంటి రాజు 25 ఏండ్ల వయస్సులో యెరూషలేము కొరకు
రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. 25 ఏండ్ల వయస్సులో. దాదాపు యూదా రాజులందరూ మరి ఒక యోషియా యోవాషు అనేటువంటి రాజు తప్ప మిగిలిన వారందరూ కూడా 21 సంవత్సరం, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇలాగూ వారు పరిపాలించినట్లుగా, రాజులుగా అభిషేకింపబడినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ వాక్య భాగమును మనము గమనిస్తే రాజైన హిజ్కియా 25 ఏండ్ల వయస్సు కలిగిన వాడై తను యూదా రాజ్యం మీద రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. 25 ఏండ్ల వయస్సులో రాజు అయ్యాడు. 29 సంవత్సరములు రాజరికం చేశాడు. 29 ఏండ్లు పరిపాలించాడు. దేవునికి స్తోత్రం. వీటన్నిటికీ చాలా ఒక లోతైనటువంటి కార్యములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తరువాత ఈ రాజు పరిపాలించిన కాలము క్రీస్తుకు పూర్వం BC 716వ సంవత్సరము నుండి BC 690వ సంవత్సరము వరకు పరిపాలించాడు. క్రీస్తుకు పూర్వం BC 716 సంవత్సరము నుండి 690వ సంవత్సరము వరకు పరిపాలించాడు. దేవుని స్తోత్రం. 87వ సంవత్సరము వరకు పరిపాలించాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈయన యూదా రాజులలోనే 13వ రాజుగా మనము చూస్తున్నాం. అందరు చెప్పండి, ఎన్నవ రాజట? 13వ రాజు. దేవునికి స్తోత్రం. ఈయన 13వ వ్యక్తిగా రాజరికమునకు వచ్చాడు. హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా చేత బలపరచబడిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హిజ్కియా అనే మాటకు అర్థం దేవుడే నన్ను బలపరచును అని దాని యొక్క భావం, అంటే ఆ పేరులో ఉన్న అర్థం. దేవునికి స్తోత్రం. ఈ హిజ్కియా ఇంచుమించుగా 29 సంవత్సరములు యెరూషలేములోనే రాజరికం చేశాడు. యెరూషలేమును పరిపాలించుట చూస్తున్నాం. హిజ్కియా తల్లి జకర్యా కుమార్తె అని మనము చూస్తున్నాం. జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా అని చదువుతున్నాం. బైబిల్ గ్రంథములో జకర్యా అనే పేరు కలిగిన వారు 30 మంది బైబిల్ గ్రంథములో ఉన్నారు. వీరు కొందరు రాజులుగా ఉన్నారు, కొందరు యాజకులుగా ఉన్నారు, కొందరు ప్రవక్తలుగా ఉన్నారు, కొందరు లెక్కికులుగా ఉన్నారు, కొందరు ప్రియులారా దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రమును చదువుతున్న వారినిగా మనము చూడవచ్చు. ఇలాగూ 30 మంది జకర్యా అనే పేరు కలిగిన వారు ఉన్నారు. జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే జ్ఞాపకము చేసుకునేవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. యెహోవాయే జ్ఞాపకము చేసుకునేవాడు అని అర్థం. ప్రియులారా గమనించండి, ఈ వాక్య భాగములోనే రాజైనటువంటి హిజ్కియాలో అనేక విధములైన దైవ కార్యములను మనము చూడగలం. తనొక రాజుగా ఉన్నా కూడా
రాజరికం చేసే వ్యక్తిగా ఉన్నా కూడా దేవుని గూర్చిన ప్రకటన రాజైన హిజ్కియాకుంది. దేవుని రాజ్యమును గూర్చిన ప్రకటన హిజ్కియా పొందాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా చేత బలపరచబడినవాడు, లేక దేవుడే బలపరిచినవాడు అని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. దయచేసి రండి, ఒక మాట మీకు చెప్తాను. యెషయా గ్రంథములోనే ప్రవక్త అయిన యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము 40 దేవునికి స్తోత్రం. చూడండి, 49వ అధ్యాయము ఇదేనా 30. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాటను. యెషయా గ్రంథము, దేవునికి మహిమ కలుగునుగాక. 1:10. దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూస్తున్నాం, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే అని యెషయా ప్రవచనములోనే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరితో ప్రియులారా ఈ మాటను తెలియజేస్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి ఈ ప్రవచనము ఎవరిని గూర్చి చెప్పబడుతుంది? దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలి. మనము ఈ 37వ అధ్యాయము, 38వ అధ్యాయము, 39వ అధ్యాయము, 40వ అధ్యాయము, 41వ అధ్యాయము రాజైన హిజ్కియాను గూర్చి చూస్తున్నాం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఈ అధ్యాయములన్నిటిలో రాజైన హిజ్కియాను గూర్చి వ్రాయబడింది. అంటే ప్రవక్త రాజైన హిజ్కియాను ఉద్దేశించి ప్రవచించిన కార్యములను ఇక్కడ మనము దేవుని వాక్యములో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా రాజైన ఉజ్జియా కాలములో తానుక ప్రవక్తగా సేవ చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. చదవండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. దేవునికి స్తోత్రం. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఇక్కడ మనము చూస్తున్నాం, ప్రవక్త అయిన యెషయా దేవుని బిడ్డలారా చాలా నిండు వృద్ధాప్యము వరకు తానొక సేవకునిగా ఉన్నాడు. చాలా ముసలితనము వరకు ప్రవక్త అయిన యెషయా ప్రవక్తగా పనిచేశాడు. దయతో మనము గమనించినప్పుడు ఇక్కడ యెషయా ఉజ్జియా కాలములో, యోతాము కాలములో, ఆహాజు కాలములో, హిజ్కియాయను యూదారాజుల కాలములో దేవుని సేవకునిగా ఒక ప్రకటన పొందాడు. అది యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియునైనా ప్రకటన. దేవునికి స్తోత్రం. ఆమోసు కుమారుడైన యెషయా అని మనము దేవుని వాక్యమును చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ప్రవక్తల దినములలో, ఆ రాజుల దినములలో యెషయాకు దేవుని ప్రకటన ఉన్నట్లుగానే
మనం ఇక్కడ వాక్యమును చూడవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే మొదట దేవుడు తెలియచేస్తున్నాడు, భయపడకుము, దిగులు పడకుము. దేవునికి స్తోత్రం. నేను నిన్ను బలపరుతును అనే విషయాన్ని మనం ఇక్కడ వాక్యములో చూడవచ్చు. 29 సంవత్సరాలు హిజ్కియా పరిపాలనా దినములలో, తాను రాజరికము చేసిన కాలములో, దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా అనేక శ్రమలను పొందిన వ్యక్తిగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చాలా శ్రమలను పొందినవాడుగా ఉన్నాడు. ఇతనికి ఈ రాజుల కాలములో, దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, ఇంచుమించుగా దేవుణ్ణి గూర్చిన ప్రకటన హిజ్కియాకుంది. యెషయా హిజ్కియా యొక్క, దేవుని బిడ్డలారా, ప్రవక్తగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను. యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ప్రకటన కలిగిన ప్రవక్త మాత్రమే కాకుండా, ఇక్కడ హిజ్కియాకు పర్సనల్ గా ప్రియులారా దేవుని ప్రకటనలను తెలియజేసేటువంటి ప్రవక్త యెషయా. అందరూ చెప్పండి గట్టిగా. దేవుని గూర్చిన ప్రకటనలను హిజ్కియాకు తెలియజేసేవాడు. రాజైన హిజ్కియా దేవుని కార్యముల యందు ఆసక్తిని చూపిన వ్యక్తి, దేవుని కార్యముల యందు శ్రద్ధ చూపినవాడు. దేవుని కార్యములను గూర్చిన ప్రకటన ప్రియులారా హిజ్కియా కలిగి ఉన్నాడు. యెరూషలేమును గూర్చిన ప్రకటన హిజ్కియాకు దేవుడు బయలుపరిచాడు. యెరూషలేములోనున్న దేవాలయమును గూర్చిన ప్రకటన రాజైన హిజ్కియాకు దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ రాజు అంటే నేను ముందే చెప్పాను, ప్రజలకు మాదిరి అని చెప్పాను. ప్రజలను సన్మార్గములో నడిపించువాడు. ఒక రాజు గాని, ఒక దేశమును పరిపాలించే ప్రధాని గాని, లేక ప్రియులారా దేవుని స్తోత్రం, రాష్ట్రమును పరిపాలించే ఒక ముఖ్యమంత్రి గాని, అలాగనే ఒక గ్రామ అధికారి గాని, ఒక కుటుంబ యజమాని గాని, ఒక సంఘానికి సంఘ అధ్యక్షుడు, సంఘ కాపరి గాని ప్రజలకు సన్మార్గమును చూపువారై ఉండాలి. వీరు ప్రజలకు ఒక మాదిరిని చూపువారుగా ఉండాలి. మాదిరి కొరకే దేవుడు వీరిని ఏర్పరచుకుని, ఎన్నిక చేసుకుని పైకి హెచ్చించుట మనము చూస్తున్నాం. నేటి దినాల్లో కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణాలేంటి? భార్యాభర్తల మధ్య అసమాధానములు ఏర్పడడానికి కార్యాలేంటి? కూతురు కాపురము విచ్ఛిన్నమైపోవడానికి కారణం, కొడుకు కాపురము విచ్ఛిన్నమైపోవడానికి కారణం, బిడ్డలు మాట వినని వారిగా వ్యతిరేకించడానికి కారణాలు. దేవునికి స్తోత్రం. పిల్లల ఒక గ్రామము పాడైపోవడానికి కారణం. చూడండి, ఒక రాష్ట్రం, ఒక దేశం ఇంచుమించుగా దేవుని సన్నిధిలో ప్రియులారా దీన స్థితిలోనికి వెళ్ళడానికి కారణమేంటి? ఆ దినములలో వారికి రాజు లేడు గనుక వారందరూ వారి వారి ఇష్టానుసారముగా నడుచుకుంటూ వచ్చారు. వారి ఇష్ట ప్రకారము నడుచుకుంటూ వచ్చారు. వారికి న్యాయాధిపతి లేడు గనక ఎవరిష్టం వచ్చినట్లు వారు నడుచుకున్నారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుదురు అంటాడు. దేవోక్తి అనగా దర్శనం, ప్రకటన. దేవునికి స్తోత్రం. భక్తుడైన పౌలు అంటాడు, 14 సంవత్సరాల క్రిందట ఒక మనుష్యుడు 3వ ఆకాశమునకు వెళ్ళాడు. ఈ మనుష్యుడు 3వ ఆకాశమునకు ఏ విధంగా వెళ్ళాడో నేను ఎరగను. అతడు శరీరముతో వెళ్ళాడా, శరీరము లేక వెళ్ళాడా? 3వ ఆకాశమునకు ఏ విధముగా వెళ్ళాడు? ఎవరు ఆ మనుష్యుడు? ఎవరిని గూర్చి చెప్తున్నాడు?
మూడవ ఆకాశము అనునది పరలోకము యొక్క మూడవ స్థలమైన యెరూషలేమును చూపుతుంది. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. మూడవ ఆకాశమనున్నది పరలోకము యొక్క మూడవ స్థానం. మొదటి స్థానము నూతన భూమి, రెండవ స్థానము నూతన ఆకాశము, మూడవ స్థానము నూతన యెరూషలేము. మూడవ ఆకాశమునకు వెళ్ళాడు. ఇది దేవుడు పౌలుకిచ్చిన ప్రకటన, అతనికిచ్చిన దర్శనం. ఇక్కడ మనము దేవుని వాక్యమును చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా రాజైన హిజ్కియాకు, దేవుని బిడ్డలారా గమనించండి, నేను చెప్పాలి అంటే పర్సనల్ గా దేవుని ప్రకటనలను బయలుపరిచేవాడు. యూదాను గూర్చిన ప్రకటన వేరు, యెరూషలేమును గూర్చిన ప్రకటన వేరు, హిజ్కియా రాజును గూర్చిన, రాజరికమును గూర్చిన ప్రకటన వేరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అందరూ సరైన చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం. దేవుడు దేవుని సేవకుల ద్వారా సంఘానికి ఇచ్చే ప్రకటన ఉంటుంది. అలాగనే సేవను గూర్చి బయలుపరిచే ప్రకటన ఉంటుంది. అదే విధముగా సేవకుని గూర్చి వ్యక్తిగతమైనటువంటి ప్రకటన ఉంటుంది. సేవకుని ప్రకటన వేరు, సంఘ ప్రకటన వేరు, సేవా పరిచర్యను గూర్చిన ప్రకటన వేరు. ఏదొకసారి చేతుల తందరలు చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా ప్రియులారా, ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియాకు తానుక ప్రకటన అంటే తానుక దర్శకునిగా, తానుక ప్రవక్తగా దేవుని సన్నిధిలో దేవుని చేత ఏర్పరచబడిన సందర్భమును మనము చూస్తున్నాం. యెషయా ప్రవక్తలందరిలో దేవుని బిడ్డలారా చాలా గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్తకు 3 విధములైన ప్రకటనలు ఉన్నాయి. యెషయా ప్రవక్తకి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించాలి. 1 యూదాను యెరూషలేమును గూర్చిన ప్రకటన, 2 రాజులను గూర్చిన ప్రకటన, 3వది దేవుని సన్నిధిలో నిత్యత్వం ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన. ఒకసారి చేతుల తల్లుడు చెప్పాలందరూ గట్టిగా. రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన. ఇక్కడ హిజ్కియా దేవునికి స్తోత్రం, దేవుని చేత బలపరచబడినవాడు. చూడండి, యెషయాలోనే ఈ 41:10 మనము చదివాం. దిగులు పడకుము, భయపడకుము, నిన్ను ఉపేక్షించను, నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయము చేయు నిమిత్తము నిన్ను బలపరుస్తాను. చేతుల తల్లిని చెప్పడు గట్టిగా. నీకు సహాయము చేయు నిమిత్తము నిన్ను బలపరుస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని చేత బలపరచబడుచున్నాడు రాజైన హిజ్కియా. హిజ్కియాలోనే దైవికమైన కార్యములు, ప్రకటనలను నేను వచ్చే వారం మీకు తెలియజేస్తాను. ఈ పేరులో భావమును కొద్దిసేపు చూపి ముందుకెళ్తాను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను బలపరుచుదును. దేవుని బిడ్డలారా, మన దేవుడెవరు అంటే బలహీన సమయములో బలమిచ్చువాడు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. బలహీన కలిగిన సమయాలలో, బలహీన వేళలలో, భయమే కలిగిన సమయాలలో నీవు వచ్చి బలపరచవో, నీ హస్తాన్ని చాపవో, నీవు వచ్చి బలపరచవో, నీ హస్తాన్ని నా స్నేహితునిగా మారావు. నీలాంటి దైవం ఇహలోకములలో ఎవరైనా ఉన్నారా?
ఉన్నారా? ఎవరు లేరు ప్రభు, నాకెవరు లేరు ప్రభు. నీలాంటి దైవం ఇహలోకములలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభు, నాకెవరు లేరు ప్రభు. ప్రభువా దేవా దేవా నా దేవా, ప్రభువా దేవా దేవా నా దేవా. నీలాంటి దైవం ఇహలోక ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభు, నాకెవరు లేరు ప్రభు. నీలాంటి దైవం ఇహలోకములలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభు, నాకెవరు లేరు ప్రభు. తల్లి నన్ను మరచినను, తండ్రి నన్ను విడచినను. తల్లి నన్ను మరచినను, తండ్రి నన్ను విడచినను. తల్లి వలె ఓదార్చవో, నా తండ్రి వలె ఆదరించవో. తల్లి వలె ఓదార్చవో, నా తండ్రి వలె ఆదరించవో. నా తల్లి తండ్రి నీవయ్యవు. నీలాంటి దైవం ఇహలోకములలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభు, నాకెవరు. నీలాంటి దైవం ఇహలోకములలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభు, నాకెవరు లేరు ప్రభు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనమును 18వ వచనము చదువుకుందాం. దానియేలు గ్రంథం 10, 17, 18. నా ఏలిన వాని ఎదుట ఏలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమును అగును, శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పాను. చూడండి, ఈ వాక్యములో దానియేలు చెప్తున్నాడు, దేవుడు ఎవరిని బలపరుస్తాడు? దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు బలపరచగలడు? మీరు ఈ భాగమును తేరి చూడాలి. దిగులు పడకుము, నేను నీకు సహాయము చేయుదును, నిన్ను బలపరుచుదును అని చెప్పాడు. దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు? దేవుని ప్రకటన కలిగిన హిజ్కియాను దేవుడు బలపరిచినట్లుగా పిల్లలు యెషయా ప్రవచనాన్ని మనము చూశాం. ఈ వాక్య భాగములో గమనించినప్పుడు దానియేలు దేవునికి ప్రియుడై ఉన్నాడు. దానియేలు దేవునికి బహు ప్రియుడుగా కనబడుతున్నాడు. ప్రియుడు వేరు, బహుప్రియుడు వేరు. ప్రియుడు అంటేనేమో దేవునికి స్తోత్రం, చాలా సన్నిహితుడు, దేవుని బిడలారు లేక చాలా ఇష్టమైన వ్యక్తి అని మనం అనుకునవచ్చు. బహుప్రియుడు అంటే అర్థం
హృదయానుసారుడు అని అర్థం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. దావీదును గూర్చి దేవుడేమంటున్నాడు? యెషయి కుమారులలో ఒకరిని నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నాకు ప్రియుడు, అతడు నాకు ఇష్టడు అనే కార్యాన్ని దావీదును గూర్చి చూస్తున్నాం. దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉన్నాడు. 21 దినమయ్యింది. 21 రోజు దానియేలు ప్రియులరా ఉపవాసములో ఉన్నాడు. అన్నపానములు లేవు. అంటే ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. ఉపవాస ప్రార్థన ప్రారంభించి ప్రార్థించుటకు దేవుని సన్నిధిలో మనస్సు నిలిపాడు. మనస్సు నిలిపి గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని కూర్చున్నాడు. ఇది పాత నిబంధనలోని అనేక కార్యములను చూపుతుంది. దేవునికి స్తోత్రం. గోనెపట్ట అనున్నది ఒక ప్రత్యేకత. బూడిద, అలాగనే నేల మీద కూర్చుండుట, ఉపవాసం, ఇవన్నీ కూడా దేవుని వాక్యములో కొన్ని ఆత్మ సంబంధమైన కార్యములకు పోల్చబడినవి. ఇప్పుడు దానియేలు ప్రార్థించుట ప్రారంభించాడు. వెంటనే పరలోకము నుండి దేవుని బిడ్డలారా స్తోత్రం, గాబ్రియేలు వర్తమానమును తెచ్చుటకు బయలుదేరింది. వర్తమానమును తీసుకొస్తుంది. గాబ్రియేలు వర్తమానము తెస్తూ ఉండగా ఇదిగో స్తోత్రం, ఆటంకపరచబడిన కార్యమును మనము చూస్తున్నాం. ఆటంకపరచబడింది. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. ఈ ఆటంకపరచబడినప్పుడు ఒక భయంకరమైన పోరాటం మొదలైంది. ఎవరికి అనేది చూస్తే ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక, అక్షరార్థముగా చెప్పబడిన దేవునికి స్తోత్రం, మాదియా పారసికుల రాజుకును అలాగనే దానియేలుకును మధ్యలో జరుగుతున్న ఈ పోరాటములో దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం, ఇక్కడ గాబ్రియేలుకును అదే సమయములో రాజుకు పోల్చబడిన పడద్రోయబడిన దూతకును పోరాటము జరుగుతుంది. ఈ పోరాటములో దేవునికి స్తోత్రం, వర్తమానం ప్రకటన దానియేలు వద్దకు వెళ్లకుండా ఆటంకపరచబడింది. వెంటనే మిఖాయేల్ బయలుదేరుచుట చూస్తున్నాం. చేతుని తొందరకు సరళి చెప్పండి గట్టిగా. మిఖాయేల్ బయలుదేరి వచ్చుట అంటే గాబ్రియేలు పని, మిఖాయేల్ పని. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించాలి. పలు రకములైన కార్యములు మనము చూడవచ్చు. మిఖాయేల్ పిల్లల యుద్ధమును చేయుటకు, యుద్ధమును జరిగించుటకు ఆధిపత్యమును కలిగినటువంటి దూతని యూదా పత్రికలో వ్రాయబడింది. దేవుని నామమునకు స్తోత్రం. ఇప్పుడు దానియేలు వద్దకు వర్తమానమును తెచ్చుటకు గాను ఇంచుమించుగా 21 రోజు కాల వ్యవధి నడిచింది. ఈ 21 దినములలో దానియేలు ప్రియులారా దేవుని స్తోత్రం ఇంచుమించుగా బలహీనమైపోయాడు. బలము తగ్గిపోయింది. ఆహారము లేదు, పానము లేదు. దేవునికి స్తోత్రం. పాలు పలహారాలు లేవు, అచ్చి పండ్లు లేవు. హల్లెలూయా. ఏ విధమైనటువంటి ఆహార పదార్థములు లేవు. దానియేలు 21 దినము ఇలాగుండడానికి కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి యుద్ధము, పోరాటము కొరకు పిల్లల దేవుని వర్తమానం వచ్చే వరకు, దేవుని యొక్క ప్రకటన వచ్చే వరకు ఇంకను కనిపెట్టుకున్నాడు. ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈరోజు దేవుడు మాట్లాడును, ఈరోజు దేవుని ప్రకటన వస్తుంది. ఈ రోజు రాలేదు, రేపు దేవుని ప్రకటన వస్తుంది. దేవుడు మాట్లాడు, రేపు రాలేదు. ఇలాగ 21 దినము గడిచింది. దేవుని స్తోత్రం. వెంటనే దేవుని బిడ్డలారా దేవుని దూత చూడండి దానియేలు దగ్గరకు వచ్చి దానియేలును పలకరించగానే దానియేలు అంటున్నాడు, నేను ఏమని నోరు తెరిచి మాట్లాడను, నేనేమని పలికేది, ఊపిరి మాత్రం ఇంకా పోలేదు, ఊపిరి విడవక ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఊపిరితోనే ఉన్నాను, నా బలమంతా నన్ను విడిచిపోయింది. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. నా బలము నన్ను విడిచిపోయింది. వెంటనే దేవుని పక్షముగా దేవుని దూత, పాత నిబంధనలో దూత ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దయచేసి గమనించండి. క్రొత్త నిబంధనలో దూత ఎవరంటే
దేవుని సేవకులని గమనించాలి. ఇప్పుడు దేవుని దూత, దేవునికి స్తోత్రం, దానియేలుని ఏం చేసిందట? బలపరిచింది. హల్లెలూయా చెప్తారా? కొంచెం హుషారుగా చెప్పాలి, కొంచెం బిగ్గరగా. దేవునికి స్తోత్రం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించే, లోపములు సవరించి, లోన ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని ఆర్పణగా లోకే చేయుమయా, నడిపించు నానావా. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ విస్తరణలు చెప్పండి గట్టిగా. ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు చెప్పండిగా. పరిశోధుని ప్రేమ గదా ప్రపంచ నటనలలో ప్రాణీయమును పొందే బలహీనుడనై ఇప్పుడు ఆటింతు నీ మాట, నడిపించు నాన. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుని దూత దానియేలును తట్టి దానియేలుని బలపరిచింది. ఎవరిని బలపరుస్తున్నాడు అంటే, ఇక్కడ దేవునికి స్తోత్రం, బహుప్రియుడైన దానియేలును మనము చూస్తున్నాం. బహుప్రియుడనగా దేవునికి ఇష్టడు. దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా ఎవరునూ దేవునికి ఇష్టలుగాను దేవునికి ప్రియులుగాను ప్రియమైన వారిగాను ఉండలేరు. హల్లెలూయా. విశ్వాసం అనున్నది క్రియారూపముతో కూడిన కార్యమని మనం చేస్తున్నాం. చూడండి, 2వ తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము, దేవుని స్తోత్రం, 17వ వచనం చూద్దాం. 17వ వచనం. నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. అందరూ చెప్పండి గట్టిగా. అపొస్తలుడైన పౌలు భక్తుని మనము చూస్తున్నాం. పౌలు భక్తుడు బలపరచబడిన అనేక సందర్భాలున్నాయి. ఆయన అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో నేనప్పుడే బలవంతుడను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను. ఇక్కడ అంటాడు, నన్ను బలపరిచిన వారిని బట్టి నేను సమస్తమును చేయగలను అని చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, నన్ను బలపరిచిన వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి దేవుని కార్యములను నేను చేయగలను. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, అమ్మా తల్లులో దయచేసి తలల పైకెత్తో, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నేను దేవుని కొరకు సమస్తమును చేయగలను. దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన వ్యాపారం యొక్క లాభ సాధనమును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుని స్తోత్రం ఆశీర్వాదమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన మేలులన్నిటిని బట్టి నేను దేవుని కొరకు సమస్తమును చేయగలను. హల్లెలూయా. చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను బలపరిచిన వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఒక తల్లి, దేవునికి స్తోత్రం, ఆమె కోడలు ఇద్దరు కొరకు నేను సమస్తమును చేయగలను. చూడండి, తిమోతికి తెలియజేస్తూ ఈ పత్రికలు అంటున్నాడు, తిమోతి,
నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ సువార్త విను నిమిత్తమును, విని విశ్వసించు నిమిత్తమును, విశ్వసించి పరితపించు నిమిత్తమును, పరితపించి పాపములు ఒప్పుకోలు చేయ నిమిత్తమును, పాపములను ఒప్పుకోలు చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖమును కొచ్చుటకును, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయ నిమిత్తమును ప్రభువు నా పక్షముగున్నాడు. ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు. ప్రభువు నా కుడి ప్రక్క నిలిచున్నాడు. ఆయన నా కుడి ప్రక్కనే ఉండి చెప్పండి నన్నేం చేశాడు? బలపరిచాడు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నన్ను బలపరిచాడు. నేను బలపరచబడి తిని ఆయన నన్ను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. నేను బలపరచబడ్డాను గనుక ఆయన నన్ను సింహపు నోట నుండి రక్షించాడు. హల్లెలూయా. సింహపు నోట నుండి రక్షించాడు. వాక్యము జ్ఞాపకం చేస్తుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు. 1 తిమోతి 1:13 తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను బలపరిచిన దేవునికి చెప్పండి ఏమై ఉన్నాను? కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుని బిడ్డలారా స్తోత్రం. దేవుడు ఎందుకు బలపరిచాడు అంటే దేవుని కార్యములలో ఉత్తమమైన కార్యములను జరిగించడానికి పౌలును దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. అదే ఇక్కడ చూస్తున్నా. నన్ను బలపరిచిన క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞుడను. ఆయన నన్ను బలపరిచాడు కదా. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినాను. కృతజ్ఞత లేని వేల కొలదిగా కూలినాను. కృపావాక్యము నాకు సాక్షులమై, కృపావాక్యము నాకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొందేదం. దేవునికి మహిమ కలుగునుగా. నన్ను బలపరిచిన దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. తల్లులారా, సహోదరులారా, సహోదరులారా దయచేసి గమనించాలి. ఈ చివరి దినాల్లో, ఈ చివరి కాలములో మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉండాలి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దినవృత్తాంతములు 2వ గ్రంథములోనే దేవుని బిడ్డలారా 16వ అధ్యాయములోనికి మనం వెళితే చూడండి, అక్కడ తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటను సంచరిస్తుంది. యథార్థ హృదయము గలవారిని బలపరచు నిమిత్తము ఆయన యథార్థ హృదయము గలవారిని బలపరుస్తాడు. బలహీనమైతే వారిని బలపరుస్తాడు. యేసు ప్రభువారు గెత్సెమనే వనములో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా కొంత సమయం ప్రార్థనలో గడిపాడు. యేసు ప్రభు ప్రార్థించుచుండగా ఆయన చాలా వేదనతో ఉన్నాడు. లూకా సువార్త వైపుకు వెళ్ళండి. చాలా వేదనతో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు. దుఃఖము దేవునికి స్తోత్రం. దుఃఖపడునంతగా నా ప్రాణము తల్లడిల్లిపోతుంది. దుఃఖములో మునుగునంతగా ఎంతగానో తల్లడిల్లిపోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎదుట ఆయన పొందబోతున్న భయంకరమైన ఉగ్రత, ఉపద్రవం, శ్రమ కనబడుతుంది. ఆ సమయంలో తల్లడిల్లిపోతుండగా దేవుని దూత ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనబడి లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం, 22:43. స్నేహితుడా, నీవు దేవుని కొరకు యథార్థవంతుడవైతే, సహోదరి దేవుని నిమిత్తము ప్రియునిగా, ప్రియురాలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ఇష్టురాలుగా నీవున్నట్లయితే, దేవునికి ఇష్టురాలుగా హెప్సిబా గాను బియోలా గాను నీవున్నట్లయితే ఆయన నిన్ను బలపరచువాడు. చూడండి,
68వ కీర్తన వైపుకు వెళితే దేవునికి స్తోత్రం. 68వ కీర్తనలోని భక్తుడు కీర్తనాకారుడి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం, దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము కురిపించుచున్నావు, అది అలసియుండగా హల్లెలూయా దానిని బలపరచితివి. అది అలసియుండగా బలపరచితివి. చూడండి, సడలిన మోకాళ్ళు, సడలిన ప్రియులారా చేతులను, సొమ్మసిల్లిన హృదయమును ఆయన బలపరచువాడై ఉన్నాడు. నీ స్వాస్యము మీద నీవు వర్షమును కురిపించితివి, అది అలసి ఉన్నప్పుడు దానిని బలపరిచితివి. దేవుని వాక్యములో అనేక మందిని మనము చూస్తున్నాం. ఈ రాత్రి హిజ్కియా అనే పేరు నాకు అర్థం ఏంటట, దేవుని చేత బలపరచబడువాడు. దేవునికి స్తోత్రం. నన్ను బలపరచువారు లేరు, నేను చాలా సొమ్మసిల్లాను, నేను అలసిపోయాను, నేను వెనకబడిపోయాను, నేను దిగజారిపోయాను, నేను అప్పుల్లో ఉన్నాను, నేను ఆర్థికంగా వెనకబడిపోయాను, పంటల్లో నష్టం వచ్చింది, పంటలు దెబ్బతినిపోయినాయి, నేను చాలా సమస్యలతో ఉన్నాను, తల్లి ప్రేమకు దూరమయ్యాను, తండ్రి ప్రేమకు దూరమయ్యాను, నిజమైన స్నేహితుల ప్రేమకు దూరమైపోయాను. సొమ్మసిల్లి తల్లడిల్లి దేవుని బిడ్డలారా మనోవిచారముతో నీవు కృంగనక్కర్లేదు. హిజ్కియాను బలపరిచిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హిజ్కియాను బలపరిచిన దేవుడు, యెషయా ద్వారా మాట్లాడుచున్న దేవుడు, ప్రకటనను బయలుపరిచిన దేవుడు ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచువాడు, ఆయన నిన్ను ప్రోత్సహించువాడు. హల్లెలూయా. దానియేలును ప్రియులారా 21 దినములు బలహీన సమయములో బలపరచిన దేవుడు, పౌలును బలపరిచి సింహపు నోట నుండి తప్పించిన దేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తును బలపరిచిన దేవుడు, దేవుని స్వాస్యమనే సంఘమును బలపరిచిన దేవుడు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచును. అట్టి దేవుని బిడ్డలారా ప్రోత్సాహము, అట్టి బలముతోనే ముందు కొనసాగించబడదాం. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కృపసూచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర నోరు తెరిచి ప్రార్థించు, దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. సర్వశక్తుడా, సర్వాధిపతి మా ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో నాయన ఈ బైబిల్ స్టడీ ఆరాధన అంతని కూడా ప్రభు ఎంతవరకు మీరు తోడుగా ఉండి దేవానికి స్తోత్రం నాయన. కూటమంతని ప్రభు మీరే భారమెత్తి మహిమకర్మగా జరిగించేందుకు కొరకు నీకు స్తోత్రం నాయన. ప్రార్థించి ప్రారంభించిన ప్రార్థన కూటమిని ప్రభువానికి స్తోత్రం నాయన. మీ నడిపింపు ద్వారా ప్రభు మీరు మహిమకర్మగా జరిగించారు దేవానికి స్తోత్రం నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందారు దేవానికి స్తోత్రం నాయన. తండ్రి మీ దాసు నిలబెట్టి బలపరిచి ప్రభువానికి స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన ఆయన ప్రతి మాటను బట్టి ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం నాయన. గత కొన్ని వారములుగా ప్రభు నీ సన్నిధిలో నాయన యూదా రాజుల గురించి ప్రభు నీ సన్నిధిలో ధ్యానించుకున్నట నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు రాజైన హిజ్కియా గురించి ప్రభు నీ సన్నిధిలో ధ్యానించుకున్నట నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. హిజ్కియా అనగా ప్రభు నీ సన్నిధిలో నాయన యెహోవా బలపరచున మీరు సెలవిచ్చారు ప్రభువానికి స్తోత్రం నాయన. నిజముగా ప్రభు హిజ్కియాని మీరు బలపరిచారు కనుక ప్రభు యోధా ప్రజలను 29 సంవత్సరాల దేవానికి స్తోత్రం నాయన న్యాయ పరిపాలన జరిగించాడు దేవానికి స్తోత్రం నాయన. సమయంలో ప్రభు వాక్యం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కృప చేత మీరు బలపరచండి దేవానికి స్తోత్రం నాయన. నన్ను బలపరచు క్రీస్తునందు నాకు సమస్తము సాధ్యమని ప్రభు అపోస్తలుడైన పౌలు నాయన నీ సన్నిధిలో మీరు సెలవిచ్చారు ప్రభువానికి స్తోత్రం నాయన. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభు. నీ మాటల ద్వారా బలపరచండి దేవానికి స్తోత్రం
స్తోత్రం నాయన. ఏ ప్రవచనముల ద్వారా ప్రార్థనల ద్వారా ప్రభువానికి స్తోత్రం నాయన. ఏమో మీరు బలపరచండి ప్రభు. ఏ నీ కృప చేత నీవు దర్శించి బలపరచండి ప్రభువానికి స్తోత్రం నాయన. మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ అంత్య దినాల్లో దేవానికి స్తోత్రం నాయన. మా ఆత్మీయ జీవితంలో ప్రభు తండ్రి మీరు బలపరిచి నూతనపరచండి దేవానికి స్తోత్రం నాయన. నూతనమైన కృపల చేత నింపండి ప్రభు. నీ రాక నిమిత్తం మీరు సిద్ధపరచండి ప్రభువానికి స్తోత్రం నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రార్థన కూడానికి ప్రభు నడిపించబడిన బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవానికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు నీ ఆత్మ చేత నింపి నూతనపరచండి ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరచండి ప్రభువానికి స్తోత్రం నాయన. మా దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థన కూటమంతని ప్రభు ఎంతవరకు నాయన మీరు మహిమకరంగా జరిగించడం కొరకు నీకు స్తోత్రం నాయన. తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు కూడా మీరు మహిమకరంగా జరిగించిన ఆయన మీరు మహిమ తెచ్చుకునేందుకు ప్రార్థిస్తున్నావు దేవానికి స్తోత్రం నాయన. దీని ప్రార్థన ప్రభు నీ సన్నిధిలో ఆలకించి తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదముల కొరకు స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. కూటమంతటిని మన మధ్యలో ఆశీర్వదించి కూటము ద్వారా ప్రభు ఒక్కొక్కరిని బలపరిచినందుకు స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్య ప్రకటనలలో నుండి ప్రభు మనతో మాట్లాడి ఒక్కొక్కరిని ఈ విధముగా బలపరిచినందుకై స్తోత్రించదమో. స్తోత్రం 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 స్తోత్రం. కూడి వచ్చిన వారందరి కొరకు స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమను చెల్లించి స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ప్రేమ స్వరూపి ఘనమైన దేవ, కృపా కనికరములు గల దేవ, స్తోత్రము స్వామి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ దయను బట్టి ఈ రోజు వరకు మేము సజీవులముగా సురక్షితమైన మీ రెక్కల క్రింద కాపాడబడి ప్రభువా ఈ విధముగా భద్రపరచబడిన ఆయన మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఈ బుధవారం సాయంకాలం ఈ బైబిల్ స్టడీ కూటమును ప్రారంభము నుండి మా మధ్యలో మీరే భారమెత్తి నడిపించినందుకు స్తోత్రం. పాటలను బట్టి స్తోత్రం, ఆరాధనను బట్టి స్తోత్రం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ కొమ్మరింపును బట్టి స్తోత్రం అయ్యా. వాక్య పరిచర్యలో నుండి ప్రభువా యూదా రాజులుగా ఉన్న 13వ రాజు హిజ్కియా పేరులో ఉన్న పేరు యొక్క భావమును మేము ధ్యానించుటకు సహాయం చేశారు నాయనా. నీవు అన్ని సమయములలో బలపరిచేటువంటి దేవుడవు, కృంగిన వేళ బలపరచు దేవుడవు, దుఃఖపడు వేళ బలపరిచే దేవుడవు, నెమ్మది లేని కాలములో నెమ్మదినిచ్చి బలపరిచే దేవుడవు, సడలిన మోకాళ్ళు సమసిల్లినటువంటి చేతులను బలపరిచిన గొప్ప దేవుడవు. మీ పరిశుద్ధ నామమును స్తోత్రం దేవా. నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేసిన ఉన్నతమైన దేవుడవు నాయన. ఈ రాత్రి దానియేలు బలపరచబడుటను, దైవజనుడైన పౌలు అపోస్తలులు బలపరచబడుటను, యథార్థవంతులను బలపరచుటను, మీ స్వాస్యమును బలపరచుటను ప్రభువా మీ సన్నిధిలో మేము ధ్యానించుకున్నట్టుకు కృప చూపారు. మేమింకను మీ కొరకు బలపరచబడాలి. నన్ను బలపరచు వారిని బట్టి సమస్తమును చేయగలనని పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. నాయనా నన్ను మమ్మలను మీరెందుకు బలపరచుచున్నారు? ఇంకను భూమి మీద ఎందుకు సజీవులుగా ఉంచారు? ఎందు నిమిత్తమై మా ప్రాణాత్మ శరీరములను బలపరచుచూ ఉన్నారు ప్రభువా. మేము మీ కార్యములను ఉత్తమమైన వాటిని జరిగించుటకు మరొకసారి జ్ఞాపకం చేసుకునమని ప్రార్థన చేస్తున్నాను. పౌలు భక్తుడు అన్నాడు, నన్ను బలపరచుటను బట్టి క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞుడను అని తెలియజేస్తున్నాడు. ప్రతి వస్తువు దాని పని కొరకు నియమింపబడింది. మేమెందుకొరకు నియమింపబడ్డామో ప్రతి వారు గ్రహించి తెలుసుకుని దైవ కార్యముల వైపు మనస్సు నిలిపి మీ కొరకు కృతజ్ఞులముగా జీవించడానికి కూడి వచ్చిన మీ బిడ్డలందరికీ ఈ యంత్ర శబ్దము ద్వారా మీ వాక్యమును వినుచున్న మీ ప్రజలందరికీ దేవా ఒక దైవీకమైన గ్రహింపును
మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీవించండి. కుడి వచ్చిన బిడ్డలను బలపరిచి, రాలేకపోయిన బిడ్డలను కూడా దర్శించి జ్ఞాపకం చేసుకో ప్రభువా. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందమని మీ హస్తాలకు సమర్పిస్తూ తగ్గించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, దేవుని సముఖములో అనుదినం మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడుగా నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికి కూడా స్తోత్రం. అందరికి వందనాలు.